ఫస్ట్లీ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్లీ నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సార్ లేనిదే ఈ సినిమా లేదు. మా టీం అందరినీ గ్యాదర్ చేసి ఈ టీం వర్క్ అంటే కంప్లీట్లీ టీం వర్క్. అండ్ బడ్జెట్ ఎక్స్టెండ్ అవుతున్నా కూడా ఎక్కడ కూడా సార్ కాంప్రమైజ్ అవ్వలేదు, తగ్గలేదు, సినిమాని నమ్మారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దీంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్ మంచి క్యారెక్టర్ రాశారు నాకు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ హీరో గారి గురించి మాట్లాడాలి. తనకి ఎన్ని ఇంజురీస్ ఉన్నా, పెయిన్స్ ఉన్నా, ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నా సినిమాలో కెమెరా పెట్టగానే తన బెస్ట్ ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈ సినిమానంతా తన భుజం మీద వేసుకొని తీసుకెళ్ళాడు. లైక్ పృథ్వీ సార్ చెప్పినట్టు ఈ సినిమాతో ఒక మంచి ఫ్యూచర్ రావాలి. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ గోల్డ్ హార్టెడ్ శ్రీలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, గెస్ట్ మ్యాగీ సార్కి అండ్ కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంఎల్ రోజా గారు కంటిన్యూ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. అవుట్పుట్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్తో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఈ సినిమాలో ఒక క్లాసికల్ టీచర్ చాలా మంచిగా, అద్భుతంగా, నన్ను చాలా అందంగా చూపించారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఈ ప్లాట్ ఎంచుకోవడానికి ఏంటంటే రీజన్ మాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్లో వెళ్తే మాస్కి లిమిట్ అనేది ఉండదు. ఓకే, సో అది ఈ యొక్క ప్యాటర్న్ మీద వెళ్ళాము. సో ఇంకోటి ఏంటంటే ఒక తమిళ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, సో ఆ ప్యాటర్న్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో బెటర్ అవుట్పుట్ వస్తుంది. Any real incidents ivi or else it's completely No, fictional actually story? one rumor actually. One rumor? Yes, yes. Okay then. సో డైరెక్టర్ గారు సార్ కంగ్రాచులేషన్స్. అంటే టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ ఉంది. లైక్ అన్ని క్రాఫ్ట్స్లో కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. థ్యాంక్ యూ అండి. సో అంటే కాస్టింగ్ వరకు వీళ్ళని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఎనీ వేరే ఆప్షన్స్ ఏమైనా ట్రై చేసి అవన్నీ వర్కౌట్ కాక వీళ్ళకి వెళ్ళారా సార్? లేకపోతే నో అలా కదండి, అలా కాదు. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైతే ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అయితే జోనర్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్లో హై ఎండ్లో ఉన్నారు. సో అకార్డింగ్ టు దట్ నేను సెలెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఛాలెంజెస్ అంటే యాక్చువల్లీ లొకేషన్స్ అండి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లొకేషన్స్ మనకి అనుకూలంగా ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక షార్ట్ తీసామంటే నెక్స్ట్ షార్ట్కి మధ్య అదే కంటిన్యూటీ దొరకడం అనేది చాలా అది కష్టం అది. సో రిగార్డింగ్ దట్ అది చాలా ఇబ్బంది పడ్డాను మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ డైరెక్టర్ గారు. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే అంటే మనకి ఇంత ముందు కూడా ఈ సముద్రం బేస్డ్ మూవీస్ వచ్చాయి. లైక్ ఇప్పుడు లవ్ థీమ్ ఉంటుంది కానీ అంత డెప్త్ చెప్పట్లేదు స్టోరీస్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఫిష్ బ్యాక్ డ్రాప్ ఉన్న వాళ్ళ లైఫ్తోనే వెళ్తున్నాం మనం యాక్చువల్లీ. ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అన్న మూవీలో. అటు ఎలా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ జానర్ టైప్ ఉంటుంది. నారప్ప సార్ మూవీలో స్టడీ కోసం ఉంటుంది, బట్ దీంట్లో అలా కాదు. చిన్నప్పటి నుంచి ఇంకా వాడు చేపల వేటకి వెళ్ళడం ఆ టైప్లో ఉంటుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మీడియా సపోర్ట్. అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చెప్పాను కదండి, కొత్త జర్నీ, కానీ మాకైతే పూర్తి నమ్మకం ఉంది. నేను చూశాను, ఖచ్చితంగా కొడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలు. తెరచాపలో నేను ఒక వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నా. సో ఈ అవకాశం ఇచ్చిన జోయల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సో జోయల్ గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి హ్యాపీ డైరెక్టర్స్ డే. సో జోయల్ గారు ఏంటంటే స్పెసిఫిక్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సెలెక్ట్ అవుతారు అనుకుంటేనే అంత స్పెసిఫిక్గా రియలిస్టిక్గా చూపించారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ చేసినందుకు నాకు ఇంకా 2 ఫిలిమ్స్ వచ్చాయి మీ వల్ల. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారి గురించి చెప్పాలంటే వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట. ఒక చిన్న పర్సనల్ ఇన్సిడెంట్ చెప్తాను. రీసెంట్గా మా ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యారు, అది అందరికి తెలిసిందే.
నాకు తెలిసి ఎవరు కాల్ చేయలేదు నాకు నా అనుకున్న వాళ్ళు. నవీన్ గారు చేశారు. ప్రతి 1 అవర్కి కాల్ చేశారు అండ్ ఎలా ఉంది అన్నకి, బాగుందా అని అడిగారు. అప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయాను, బట్ చాలా థ్యాంక్ యూ నవీన్ గారు. లేదు శ్రీలు గారు, మీరు మర్చిపోయారు అనుకుంటా, నేను కూడా చేశాను. ఎలా ఉంది నాకు? మీరు కూడా చేశారు, కానీ రాలేదు హాస్పిటల్కి. సార్ వచ్చారు. సో థ్యాంక్ యూ, మీకు చాలా థ్యాంక్ యూ. సో అప్పుడు కన్సోల్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అప్పుడు చాలా వీక్ ఉండే, నేను చాలా డౌన్ ఉండే. సో మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ పూజా గారు లైక్ వెరీ మా తెలంగాణ అమ్మాయి, బరాబర్ మాట్లాడుతుంది. సో స్వీట్ ఆఫ్ హర్, చాలా బాగా ఫ్రెండ్లీ అయిపోయింది మూవీకి. సో ఈ టీజర్ చూసారు ఆల్రెడీ. సో మా టీం వర్క్ అక్కడే మీకు తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్క టీం మెంబర్స్కి చాలా థ్యాంక్. అండ్ నా బ్రదర్ రాకీ వెరీ సపోర్టివ్. సో థ్యాంక్ యూ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ రాజేష్ గారు ప్రతి మినిట్ నాకు అప్డేట్లో ఉంటారు, వెరీ సపోర్టివ్. అండ్ నాగు గారు అండ్ అశోక్ గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ టీజర్ చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత బాగుందో. అండ్ వెయిటింగ్ ఫర్ ద తెరచాప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా మాస్ క్యారెక్టర్, బట్ అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఈ టీంలో వన్ ఆఫ్ ది మెంబర్గా నేను ఒక లీడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా చాలా థ్యాంక్స్. ఈ టీం మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి, మా టీంలో అమూల్య గారు డిజైనర్. ఎందుకు ఆమె గురించి చెప్తున్నా అంటే, ఇందులో నాకు ఒక చిన్న చైన్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న చైన్ కూడా మిస్ అవ్వకుండా తను చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ. సో హార్డ్ వర్క్, డెడికేషన్ ఉన్న టీం ఇది. సో మీరందరూ మా టీంకి సపోర్ట్ చేసి ఇది ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందా నుంచి అంటే ఓన్లీ ఈరోజు అంత పెద్ద మీటింగ్ ప్రెస్ మీట్ లాగా అని అనుకోలేదు. ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా, అంటే క్లోజ్ చేసేది ఇప్పటికే చాలా టైం అయింది, సారీ అన్న. మొన్న రీసెంట్గా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా హర్ట్ చేసింది. చాలామంది దీని గురించి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా. ఈసారి మన వాళ్ళు తీసుకునే డిసిషను పాకిస్తాన్ వాళ్ళు ఇంకోసారి కళలో కూడా వచ్చపోసుకోవాలి. ఇది నేను కోరుకుంటున్నాను నా టీం తరఫున. వేరే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ దొరకదు. నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్తున్నా, దీన్ని యూటిలైజ్ చేసుకున్నాను అనుకోకండి. చాలా కోపం ఉంది, చాలా బాధ ఉంది, మనం ఏం చేయలేం, జస్ట్ పక్కనోడికి చెప్పి మర్చిపోతాం అంతే. బట్ ఇక్కడ చెప్పాలనిపించింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, తెరచాప గురించి ఇంక ఇది ఫస్ట్ మీట్ కాబట్టి ముందు ముందు చాలా మాట్లాడేది ఉంది. చాలామంది చాలా చెప్తున్నారు, పృథ్వీ సార్ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. చాలామంది చెప్పిన దానికన్నా మెయిన్ రీజన్ ఒకటే అన్న, మా నాన్నగారు ఇప్పుడు బతుకున్నా నా మీద 3 కోట్లు ఖర్చు పెట్టరు. ఎవరు నాన్న పెట్టరు, ఎవరెవరు నమ్మాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు. నన్ను నమ్మి డబ్బులు పెట్టారు, అందుకనే దీన్ని మొయ్యాల్సి వచ్చింది. దానికోసం ఎవరు తిట్టుకున్నా, ఎవరు ఏమనుకున్నా, హాస్పిటల్ అయినా చచ్చిపోయినా పర్లేదని డిసైడ్ అయ్యాం. ద బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి ఎమోషనల్ అవ్వకూడదని నన్ను నేను చాలా చాలా ట్యూన్ చేసుకుని వచ్చాను. ఎందుకంటే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అదే మాట్లాడుతుంది నాగి అన్న అన్నట్టు. నేను కోరుకుంది ఒకటే, మనల్ని నమ్మి డబ్బులు పెట్టారు, ఆయన సేఫ్ అవ్వాలి. ఎవ్రీ ఫ్రేమ్లో అదే కనపడుతుంది. డైరెక్టర్ కూడా అదే ఆలోచించాడు, నేను అదే ఆలోచించాను, ఎవ్రీ యాక్టర్ అదే ఆలోచించారు. మేము కోరుకునే ఏంటంటే, చిన్న సినిమాల్లో ఇది బెస్ట్ ఉండాలి. మేము ఆ వారంలో రిలీజ్ అయిన సినిమాల్లో చెప్పుకునే సినిమాలో ఇది ఉండాలి. మేము సూపర్ హిట్, బంపర్ హిట్ అనే నేను ఇప్పుడు అనను, రేపు రిలీజ్ రోజు కూడా అనను. కానీ నా కోరిక ఏంటంటే, ఆ రోజు వచ్చే 10 సినిమాల్లో టాప్ 2లో ఇది ఉంటుంది. నేను ఇది 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. బట్ నాకు కావాల్సిన దానిలో ఒకే ఒక సపోర్ట్ ఏంటంటే, ఆయన మళ్ళీ సినిమా చేస్తాడో లేదో తెలీదు, నమ్మి దిగిపోయాడు. తర్వాత చాలా బరువు మోసాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా టెన్షన్ పడ్డాడు. మెయిన్ నేను హాస్పిటల్కి వెళ్ళే వరకు ఏం జరిగినా కూడా చేయడానికి ఎవరు ఏమనుకున్నా కూడా ఒక్క టీజర్ సమాధానం చెప్తుందని నేను వెయిట్ చేశాను. ఎందుకు మోసాను అంటే అంతగా నమ్మేశాడు. ఈరోజు వరకు కూడా అరే అని కూడా అనలా, ఒక మాట అనలా. అది ఎక్కువ రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది నాకు కానీ డైరెక్టర్కి కానీ. మమ్మల్ని ఓ రోజు తిట్టలేదు, ఏ రోజు ఏం అనలేదు. అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవ్రీ ఫ్రేమ్ ది బెస్ట్ వచ్చింది. అంటే రేపు 2 hours ప్లస్ సినిమా ఉంది. 100% చెప్తున్నా. మేము కోరుకుంటుంది ఏంటంటే, ఫిషర్మ్యాన్ అనగానే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. మాస్ ఉంటారు, ఎలా పడితే అలా ఉంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అక్కడే ఉంటుంది, కొంతమందికి వాళ్ళ మీద జాలి ఉంటుంది. మేము కోరుకునేది ఏంటంటే, వాళ్ళ మీద రెస్పెక్ట్ కావాలి, జాలి వద్దు.
వాళ్ళ లైఫ్ మీద రెస్పెక్ట్ కావాలి. వాళ్ళ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఒక సాంగ్లో వాడతాం బీచ్ని, ఒక ఫైట్లో వాడతాం, లేకపోతే ఎవరో అనకూడదు కానీ ఒక రొమాన్స్ సీన్ కోసం వాడుతున్నాం. కానీ వాళ్ళ మధ్యలో అద్భుతమైన లవ్ ఉంది. మా దాంట్లో ఎక్స్పోజింగ్ లేదు, కిస్సీన్ లేవు, కానీ అంతకు మించి లవ్ ఉంది, అంతకు మించి ఎమోషన్ ఉంది, అంతకు మించి ఎవరికి కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి, ఒక ఫాదర్ ఎమోషన్ ఉంది. ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి కంటెంట్ చెప్పాలనుకున్నాం. నేను అడిగేది ఒకటే, బాగోకపోతే 100 మందికి చెప్పండి ఈ సినిమా చూడొద్దని. బాగుంటే ఈ టీజరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ మంచి సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఇదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు చాలా మాట్లాడదాం, ఈరోజు ఎక్కువ మాట్లాడా, సారీ. Thank you so much, Naveen. And one final